వెళ్ళక డ్రాయింగ్ క్లాస్ కి వెళ్తే ఈ రోజు డ్రాయింగ్ క్లాస్ లేదు. దేనికిరా అంటే మా సీనియర్ అన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయంటే, సో మా సార్ వచ్చి వాళ్ళకి ఇన్విజిలేటర్ గా వెళ్ళాడు. ఈ విషయం తెలియగానే అందరూ గంతులేస్తే నేను మాత్రం చాలా బాధపడ్డాను. ఎందుకంటే రాక ఈ రోజు వచ్చిన ఈ రోజు డ్రాయింగ్ క్లాస్ లేదు. ఇంక దొరికిందే ఛాన్స్ ఉంటే ఒక్కొక్కడు ఒక గేమ్ సజెస్ట్ చేస్తున్నారు, ఆడుకుందాం రండి అని చెప్పి. ఇంత మందిలో వీళ్ళిద్దరే చాలా బాగా ఆడుతున్నారు ఫైటింగ్స్. ఇంకా మేము కూడా అమ్మాయిలు లేని కాలేజ్ మొత్తాన్ని తిరుగుతున్నాము. ఇంకా మా అబ్బాయిలు బాగా కావాల్సింది క్రికెట్. ఎక్కడైనా గ్రౌండ్ కనబడితే చాలా ఆడేసుకుందాం పదనరా అంటారు. కొంతమంది ఎండలో ఆడుతుంటే ఇంకొంతమంది చెట్టు కింద నీడలో ఆడుతున్నారు. వీళ్ళని మాత్రం దూరంలో చూస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే మైండ్ పోతుంది అసలు. ఫోన్ లో గేమ్ ఆడుతుంటే వాడు పక్కెళ్ళి ఇంకోటి పడుకుంటాడు. ఆ పడుకున్న గెలకడమే ఇంకోటి పని. ఇదే పని అయిపోతుంది మొత్తం ఇక్కడ ఉన్న అందరికి. ఇంకెందులో అమర ప్రేమికులు ఉండొచ్చేమో కానీ నేనైతే ప్రేమికుని కాదు, సింగిల్ ఇప్పటికి. ఇంకా మావాడు మ్యూజిషియన్ అయిపోతానంటే కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇక్కడే తల ఊపట్లేదు. వీడు స్టేజ్ మీద ఏం ఊపుతాడు తల. ఇక్కడ వీడికి ట్రైనింగ్ ఇచ్చే టైంలో మాకు అటెండెన్స్ వచ్చి డిస్టర్బ్ చేసింది. ఇంకా దీనికోసం యుద్ధానికి సిద్ధం అంటూ అందరూ బయలుదేరారు. ఎక్కడెక్కడో ఉన్నారు కూడా అటెండెన్స్ రిజిస్టర్ రాగానే వస్తారు మన కళ్ళ ముందుకి. వీడేమో వీడి గుండెపై నా బొమ్మ వేయించుకుంటాను టాటో అని చెప్పాను. ఇంకా వీళ్ళకేమో అటెండెన్స్ వేసేసారు. వేసిన తర్వాత తిరిగి బాయ్ చెప్పమంటారైనా సరే వీళ్ళకి ఇబ్బందిగా ఉంది, అంత కష్టం. ఇంక వీళ్ళకి ఇలా బాయ్ చెప్తున్న టైంలో నా నెంబర్ వచ్చింది. మా సిఆర్కి ఏమో మనిషి కనబడితే తప్ప నేను అటెండెన్స్ చేయను అంటాడు. సో వాడి కోసం నేను పరిగెట్టాల్సి వచ్చింది అప్పటికప్పుడు. ఇంకా అటెండెన్స్ వేయించిన తర్వాత నేను కూడా ఫ్లాష్ మ్యాన్ లో చెప్పి మా హాస్టల్కి వెళ్ళిపోయాను. సబ్స్క్రైబ్.